జానపదాలను ప్రజలు వాడుకునేటువంటి జానపదాలను విప్లవీకరించి జనపదాలుగా ప్రతి గుడిసెలోకి తీసుకుపోయినటువంటి గద్దరన్న ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రజల మనసులలో మాసిపోని సంతకం. అట్లా ప్రతి గుడిసెలోకి గద్దరన్న పాట ఉన్నది అంటే గద్దరన్న ఉన్నాడు అని దాని అర్థం. అందుకోసం గద్దరన్న దేనికోసమైతే పరితపించిండో, దేనికోసమైతే ఆరాటపడ్డాడో, ఆ ఆరాటపడిన దాన్ని ముందుకు తీసుకుపోవడమే తనకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి భావిస్తున్నాము. అట్లనే ఆ రోజు గద్దరన్న ఇక లేడు అనేటువంటి విషయం మధ్యాహ్నం తెలిసినప్పుడు మేము ఒక మీటింగ్ లో ఉన్నాం నాంపల్లిలో. అక్కడి నుంచి సరాసరి అన్న దగ్గరికి పోయినప్పుడు అక్కడి నుంచి మేము పోతూ పోతూ అమర్కి విషయం చెప్పగానే అమర్ బయలుదేరుతూ ఒక పాట రాసి తీసుకొని వచ్చిండు. అది తన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం వచ్చేటప్పటికే పూర్తి చేసి అట్నుండి రాత్రికి రాత్రే తమ్ముడు మానుకోట ఎట్లయితే తీసుకొచ్చిండో పాటని అరుణోదయం నుంచి కూడా గద్దరన్న పైన అమర్ రాసినటువంటి పాటను కూడా అరుణోదయం ముందుకు తీసుకొచ్చింది. ఆయన అంతిమయాత్ర నిజంగా జన నీరాజనం. అది ఒకరా ఇద్దరా, లక్షలాది మంది కోట్లాది మంది వీక్షిస్తూ లక్షలాది మంది తరలి వచ్చినటువంటి తీరు బహుశా ఎవ్వరికి కూడా హానర్ చేయలేదేమో, ఒక్క గద్దరన్నకు మాత్రమే అది దక్కింది అనేటువంటి పాటకులేదు మరణం, నీ ఆటకులేదు మరణం, పాటకులేదు మరణం, జనమాటకులేదు మరణం. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు, నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు, చలితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు, చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు, పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దరు, పంట రాశికి ప్రజారాశులకు గొలుసు కట్టురా గద్దరు, ఆ చెమట ధారకు కళం ఊటకు ప్రజా సంస్కృతే పద్ధతి పాటకు, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే, పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే. గుమ్మడి విఠలుగా పుట్టిన గాని, గుమ్మడి విడలుగా పుట్టిన గాని, యుద్ధం బాటే పట్టిన పాట, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం, ఆ పాటకు లేదు ప్రజలే, జనమాటకు లేదు మరణం. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే, జనమాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే, జనమాటకు మూలం శ్రమనే. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. అమరుడయ్యే కంటే 15 రోజుల ముందు నిమ్స్ హాస్పిటల్లో కమరుడు అమర్కు నాకు నిమ్మ సత్యనారాయణ అన్న కలిసి మాట్లాడిన మాటను తప్పనిసరిగా ఒక ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోదాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి వెళ్ళలేకపోయాము, కానీ ఇప్పుడు బలంగా ముందుకు తీసుకుపోదామంటే నువ్వు తొందరగా రాపోవే, కలిసి ప్రయాణం చేద్దురు గాని అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను ఖచ్చితంగా అమలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ లాల్ సలాం.